2600 సంవత్సరాల క్రితం భారతదేశంలో జీవించిన మహాన్ వైద్యుడు సుశ్రుతుడి గౌరవార్థం ఇటీవల స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్ నగరంలో ఒక చారిత్రక ఘటన మొదలైంది. ప్రపంచంలోని అత్యంత పురాతన మరియు ప్రసిద్ధి శస్త్రచికిత్స కళాశాలల్లో ఒకటైన రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్ లో 90 కిలోల బరువున్న బ్రోంజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సుశ్రుతుడు శస్త్రచికిత్సను మొదటిసారిగా అభివృద్ధి చేసి వందలాది ఆపరేషన్లు, ముఖ్యంగా ముక్కు ఆపరేషన్ వంటి పద్ధతులు కనుగొన్నవాడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఆయన రాసిన సుశ్రుత సంహిత అనే గ్రంథంలో శస్త్రచికిత్సకు అవసరమైన పరికరాలు, రోగులను ఎలా చూసుకోవాలి అనే విషయాలు కూడా వివరంగా ఉన్నాయి. అయితే ఈ విగ్రహం తమిళనాడులోని స్వామిమలైలో తయారు చేయబడి ఒక భారతీయ కుటుంబం విరాళంగా ఇచ్చి ప్రతిష్ఠించారు. ఈ ఘటన భారతదేశం యొక్క పురాతన వైద్య విజ్ఞానం, శాస్త్రం మరియు సంస్కృతి ప్రపంచం మెచ్చుకుంటోందని చెప్పటానికి ఒక మంచి ఉదాహరణ కదా. సామాన్యులు కూడా గర్వపడేలా మన పూర్వీకులు ఎంత గొప్ప విజ్ఞానం కలిగి ఉన్నారో ఈ విగ్రహం గుర్తు చేస్తుంది.